ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినమనగా జూలై నెల 27వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం ప్రభు మహిమ ప్రత్యక్షత. దేవుని వాక్యం చదువుకుందామని యాకోబు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. ప్రభు రాక సమీపించినది కనుక మీరును ఓపిక కలిగినుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీరు అంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? మీకోసం, మీ కుటుంబాల కోసం మీరు క్షేమంగా, భద్రంగా, ఆరోగ్యంగా ప్రభునందు ఆనందిస్తూ ప్రభుల ముందు సాగాలని మీకోసం అనుదినం ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యాకోబు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో మీరును నిలకడగా ఉండండి, మీ హృదయములను స్థిరపరచుకునండి, ప్రభు రాకడ సమీపించినది. ఇక యాకోబు గారు 5వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో మరి పౌలు ధనవంతులు పేదలను హింసించడం గురించి హెచ్చరించాడు. యాకోబు 5వ అధ్యాయం 7 నుంచి 8 వచనాల్లో కష్టాలు పడుతున్న విశ్వాసులకు ఓదార్పునిస్తున్నాడు. వారు అన్యాయం, పేదరికం, హింస అనుభవిస్తున్నారు. అప్పుడు యాకోబు 3వ అధ్యాయం ఉదాహరణ ఇస్తున్నాడు. మొదటిగా రైతు వచనం 7, ప్రవక్తల వచనం 10, యోబు గురించి వచనం 11 వచనం. మనం వచనం 8 ఈ మొత్తానికి సారాంశం. ఓర్పుగా ఉండండి, యేసుప్రభు త్వరలో వస్తున్నాడు అంటాడు. అవును దేవుని బిడ్డారా, మరి ప్రభు త్వరగా రాబోతున్నాడు. నా ప్రియుడ త్వరపడు అనే వాక్యం పరమగీతం గ్రంథంలో చివరి మాట. ప్రకటన గ్రంథం చివరి పేరాలో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్తున్నారని వ్రాయబడింది. అందుకు జవాబుగా పరలోక పెండ్లి కుమారుడు ఇదిగో నేను త్వరగా వస్తున్నా అని చెప్తున్నాడు. ప్రభు మహిమ ప్రత్యక్షత కోసం మనలోని ప్రేమ ఆతురతతో ఎదురు చూస్తుంది. ప్రభు త్వరలో రాబోతున్నాడు అన్న మధురమైన వాగ్దానాన్ని ఆస్వాదిస్తుంది. ఈ వాగ్దానం మనలోని భవిష్యత్తులోనికి చూసేటట్లు చేస్తుంది. ఈ కిటికీ గుండా మనం చూస్తూ మనము నిరీక్షిస్తున్నాం. ఈ పరిశుద్ధమైన స్ఫటికపు కిటికీలో నుండి వెలుగు కిరణాలు మన ప్రస్తుత జీవితం మీద పడుతున్నాయి. పరిచయం చేయడానికో, శ్రమలను భరించడానికో అవి మనం సిద్ధపరుస్తున్నాయి. మనం కఠినమైన పరీక్షలకు గురవుతున్నామా? త్వరలోనే మనం పొందబోయే పరలోక సంతోషం మనల్ని ఓపికతో ఉండమని మెల్లగా చెబుతుంది. మనలో విత్తుతున్న విత్తనాలకు తగిన పంట రావడం లేదని విసిగిపోతున్నామా? మళ్ళీ ఆ మహిమాయుక్తమైన సత్యమాలను ఓపికతో ఉండమని గట్టిగా చెప్తుంది. శ్రమల వెనుక శ్రమలు మన చుట్టూ అల్లుకుంటూ మనల్ని అంతకంతకు బలహీనపరుస్తున్నాయి. దేవుని బిడ్డ, నమ్మదగిన వాగ్దానం మనకుంది. త్వరలోనే ఆ ప్రభు మన చెంతకు వస్తాడు. కాబట్టి మీ హృదయం స్థిరపరచుకోంట అన్న వాక్యం చెప్పుని చేద్దాం. నిలకడగా ఉందాం, బలంగా ఉందాం, ఒకే రీతిగా స్థిరులుగా కదలని వారుగా ఉందాం. ఎల్లప్పుడూ మన ప్రభు కార్యాభివృద్ధిలో ఆసక్తిగా ఉందాం. యేసు ప్రభు రాజు వేంచేస్తున్నాడు సందేశంతో వెండి బూరలు శబ్దం చేయడానికి మనం వింటాం. ఏమాత్రం మనం భయపడకూడదు, రక్షణ దుర్గాన్ని విడిచి వెళ్ళకూడదు. అవును, ఈరోజే ఆయన వస్తాడేమో కనుక మొదటగా మీరు నిలకడగా ఉండేడు అంటాడు. బీ పేషెంట్. గ్రీక్ పదం మొక్రోతిమియా అంటే కోపపడకుండా, అలసిపోకుండా వేచి ఉండవు. ఎందుకు? రైతు వర్షం కోసం ఎలా ఎదురు చూస్తున్నాడో అలా మరి ఎదురు చూడాలని 7వ వచనంలో చూస్తున్నాం. అన్యాయం జరిగిన ప్రతీకారం తీసుకోవద్దు, దేవుడు చూసుకుంటాడు. 2, మీ హృదయంలో స్థిరపరచుకోవడం అంటాడు. ఎస్టాబ్లిటీ యువర్ హార్ట్స్. బలపరచుకోవడం, వంగకుండా నిలబడటం. బయట పరిస్థితులు కదిలినా లోపల హృదయం యేసు ప్రభు వైపు స్థిరంగా ఉండాలి. ఎలా? వాక్యం, ప్రార్థన, సహవాసం ద్వారా గాలికి ఊగే చెట్టులా కాదు, బండపై వేళ్ళు ఉన్న చెట్టులా ఉండాలి. 3వదిగా ప్రభు రాక సమీపించినది. ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అట్ హ్యాండ్. హల్లెలూయా. ఇదే మన ధైర్యం. మన బాధలు శాశ్వతం కాదు. యేసుప్రభు త్వరలో వస్తున్నాడు. అప్పుడు ప్రతి అన్యాయానికి తీర్పు, ప్రతి కన్నీటికి ఓదార్పు ఉంటుంది. సమీపించినది అంటే రోజులు లెక్క పెట్టడం కాదు, ఎప్పుడైనా రావచ్చు అనే పద్ధతిలో ఉండడం. యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 8 నుండి 4 ముఖ్య విషయాలు మనం చూస్తున్నాం. మొదటగా ఓర్పు క్రైస్తవ లక్షణాలు. కష్టంలో తొందరపడదు దేవుని బిడ్డ, ఫిర్యాదు చేయకు, దేవుని సమయం కోసం వేచి ఉండు. 2వది హృదయం. హృదయం స్థిరంగా ఉండాలి. లోకం, సమస్యలు, ప్రజలు నిన్ను కదిలించిన నీ విశ్వాసం యేసు ప్రభు వైపే స్థిరంగా ఉండాలి. 3వదిగా నిరీక్షణ మన బలం. యేసు ప్రభు రాకడ దగ్గరగా ఉంది.
అది గుర్తుంచుకుంటే ఈ కష్టాలు చిన్నవిగా కనిపిస్తాయి. నాలుగవదిగా, దేవుడు అంతా చూస్తున్నాడు. నీ కన్నీరు, నీ అన్యాయం వృధా కాదు. ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు కనుక మరి మొదటగా మన ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబం సమస్యల్లో ఉన్నామా? దేవుని బిడ్డ నిలకడగా ఉండు. ఫోన్ చేసి అందరికి చెప్పుకొని అలసిపోకు. దేవునికి చెప్పుకో. దేవుని బిడ్డ ఆయన సమయంలో తప్పకుండా జాబు ఇస్తాడు. కీర్తన గ్రంథం 27 కీర్తన 14 వచ్చింది చదవండి. రెండోది, నీ హృదయం ఏమి కదిలిస్తుంది? ఇన్స్టా వార్తల, ఇతరుల మాటల, ప్రతిరోజు వాక్యం చదివి హృదయాన్ని స్థిరపరచుకుని దేవుని బిడ్డ అటు ఇటు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. కొలసి 2:7 చూసి హృదయాన్ని స్థిరపరచుకుందాం. మూడుగా, యేసుప్రభు రాకడ గుర్తించుకో. ఆయన వస్తే ఈ రోగం, ఈ అప్పులు, ఈ ఒంటరితనం అన్నీ అయిపోతాయి. అందుకే పాపంలోకి వెళ్ళకు. దేవుడా పవిత్రంగా, సిద్ధంగా, పరిశుద్ధంగా ప్రభు కొరకు ఎదురు చూడాలని 1 యోహాను పత్రిక 3:3 చూస్తున్నాం. నాలుగోదిగా, ప్రతీకారం దేవునికి వదిలేసేయండి. పగ సాధింపు మనలో ఉండొద్దు. ఎవరినైనా నిన్ను బాధ పెట్టారా? నువ్వు ఓర్పుగా ఉండు. దేవుని బిడ్డ సహించు. రోమిలికి రాసిన పత్రిక 12:19 ప్రతిదండం నాదే, నేనే ప్రతీకారం చేస్తాను. పగ సాధించుట, పగ తీర్చిన నాదే అని ప్రభువారు చెప్తున్నాడు. యేసుప్రభు త్వరలో వస్తున్నాడు కాబట్టి కష్టంలో కూడా ఓర్పుగా ఉండు. దేవుని బిడ్డ హృదయాన్ని ఆయనపై స్థిరపరచుకో. ప్రభు రాకడ సమీపించిందని మర్చిపోవద్దు. ఈరోజు నీ జీవితంలో దేనికోసం నిలకడగా ఉండాలి. దేవుని బిడ్డ నీ హృదయాన్ని స్థిరపరచుకోవడానికి యేసుప్రభు మాటలో నుండి ఒక వాగ్దానాన్ని పట్టుకో. వాగ్దానం పట్టుకొని చదివి ప్రభు కోసం ఎదురు చూద్దాం. ప్రభువే మన కార్యాలు జరిగించగలడు. దేవుడి మాటలు దీవించి ఆశించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చించుకున్నాను ఆయన. అవును తండ్రి, నీ రాకడ కొరకు మేము ఓపిక కలిగి హృదయాలు స్థిరపరచుకొని మేము ఎదురు చూడాలని నీ వాక్యం చూస్తున్నాం తండ్రి. అటువంటి నిరీక్షణ, అటువంటి ఓపిక నీ బిడ్డల మీద మాకు దయచేయండి తండ్రి. ఈ వర్తమానం ప్రతిదినం స్వదేశ విదేశాలు వింటూ షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి, ఆయన ఫస్ట్ బర్త్డే జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి, మరొక సంవత్సరం అనే దయాకృష్ణ బిడ్డకు ధరింపజేస్తూ కానీ స్తుతిస్తున్నాను తండ్రి. ఎంతమంది చిన్న బిడ్డలు నాయన మా తండ్రి ఈ దినం ఆ ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే జరుపుకున్న బిడ్డలందరి పట్ల కార్యం చేయండి నాయన. అనిస్తుంది పెద్దవారిని దీవించండి, వృద్ధులను దీవించండి, బలపరచండి, దీర్ఘాయుషు దీవెన దయచేయండి. ఎంతమంది అయితే కష్టాల్లో, బాధలు, సమస్యలు ఉన్నారో మా తండ్రి, అప్పుల బాధలు, కష్టాలు, కోర్టు కేసులు, పిల్లల వివాహాలకు, ఉద్యోగాలకు బాధపడుతున్నారు, అందరి పట్ల కార్యం చేసి ఉద్యోగం లేని వారికి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక. వివాహం కాని యవన బిడ్డలకు వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. అద్భుతాలు జరుగును గాక. సమస్య నుంచి విడుదల పొందుదురు గాక. నీ రాకడ కొరకే బిడ్డను సిద్ధం చేయండి. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రాములు మురికి వాళ్ళు జరిచిన పరిచయం దీవించండి. దాస్తురాన్ని, విధవరాన్ని, దిక్కులేని బిడ్డను, తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాలు చేరుపర్యంతం కాపాడే దూతలు కావలించమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్.